ప్రయత్నిస్తాము. విషయము చాలా చిన్నది, చాలా సామాన్యమైనది, కానీ అది చాలా గంభీరమైన విషయము. ఈ సాయంకాల సమయంలో ఏం మాట్లాడాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్య భాగంలోకి నన్ను నడిపించారు. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యంలో ఆయన తల్లి అయిన మరియ అక్కడున్న పరిచారకులతో ఈ విధంగా అన్నది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎవరైతే నోట్స్ రాసుకుంటున్నారో గమనించి రాయండి. ఈ సాయంకాల సమయంలో మన అంశం ఏంటంటే ఆయన మనతో చెప్పినది చేయుట. యేసు తల్లి అయిన మరియ అక్కడ కానా వివాహంలో పరిచారకుల్ని పిలిచి ఆమె ఇచ్చిన ప్రసంగము లేకపోతే ఆమె ఇచ్చిన సలహా ఏంటి అంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అంతే. ఇదే మన అంశం ఈ సాయంకాల సమయంలో. ఇది చాలా సామాన్యమైన విషయము. మరియ గొప్ప మాట లేకపోతే మర్మమైన మాట ఏం చెప్పట్లేదు. చాలా తేటగా, చాలా స్పష్టంగా ఆమె అక్కడున్న పరిచారకులకి ఒక సలహా ఇచ్చింది. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణలో, దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క సలహా నేడు మనకు కూడా అందుతుంది. ఇక్కడున్న సందర్భము మనందరికి బాగా పరిచయం అయింది. అనేక సార్లు ఈ యొక్క వాక్య భాగాన్ని మనము వివాహ సందర్భంలో చదువుతా ఉంటాం. ఇక్కడ 2వ అధ్యాయం యోహాను సువార్తలో గలిలియాలో కానా అనే ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో యేసు తల్లి అయిన మరియ, మన ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత ఆయన శిష్యులు అందరూ కూడా ఆహ్వానించబడారు. ప్రభు, ఆ శిష్యులు, మరియ అందరూ ఆ వివాహంలో ఉన్నారు. అయితే ఆ వివాహం జరుగుతుండగా అక్కడ ఒక కొరత వచ్చింది. ఏంటి ఆ కొరత అంటే ద్రాక్ష రసము అయిపోయింది. ద్రాక్ష రసము అయిపోగానే యేసు ప్రభు ఒక తల్లి మరియకి ఆ విషయము చెప్పబడింది. లేకపోతే ఆమె తెలుసుకొని ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారికి ద్రాక్ష రసము అయిపోయింది అని తెలియపరిచింది. అప్పుడు ప్రభు చెప్పిన మాట, అమ్మ నా సమయము ఇంకా రాలేదు అని ఆమెకి ఆయన చెప్పారు. అప్పుడు మరియ పరిచారకులను పిలిచి, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి, పరిచారకులు, పరిచర్య చేసేవారు, సేవకులు, వాళ్ళని పిలిచి ఏమంటుందంటే, మీరేం కంగారు పడొద్దు, మీరేం బాధపడొద్దు, ఆయన మీకు ఏదైతే చేయమని చెప్తాడో అది చేయండి చాలు. ఈ వాక్య భాగం అంతా మనకి బాగా పరిచయం అయింది కాబట్టి మనకు తెలుసు ఆ పరిచారకులు యేసు ప్రభు వాళ్ళకి ఏదైతే సెలవిచ్చారో వాళ్ళు ఆ ప్రకారమే చేశారు కాబట్టి అక్కడ ఏం జరిగింది? గొప్ప సూచక్రియ జరిగింది. 11వ వాక్యంలో రాస్తున్నారు కదా, ఈ సూచక్రియ చేసి అనేకులు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు ఆ సూచక్రియను చూచి. అంతేకాకుండా ప్రభువు తన మహిమను అక్కడ బయలుపరిచాడు. ఈ మాట కూడా పట్టుకోవాలి. ఎప్పుడు ప్రభు మహిమ బయలుపరచబడింది? ఎప్పుడైతే పరిచారకులు యేసు ప్రభు చెప్పినట్లు చేశారో అప్పుడే యేసు ప్రభు తన మహిమను అక్కడ బయలుపరిచాడు. వీళ్ళారా గమనిస్తున్నారా ఈ మాట? యేసు ప్రభు మహిమ ఆయన ఎప్పుడు బయలుపరుస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఆయన మాటకి మనము లోబడతామో, ఎప్పుడైతే ఆయన మాటకి మనం విధేయత చూపెడతామో, ఎప్పుడైతే ఆయన చెప్పినట్లే చేస్తామో అప్పుడు మన మధ్యలో ఆయన తన మహిమను బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. అయితే మన ముందున్న ప్రశ్న ఏంటంటే, నేను యేసు ప్రభు ఒక పరిచారకుని కదా, నేను ప్రభుని వెంబడిస్తున్నాను కదా, ప్రభు ఒక సేవకుని కదా, ప్రభు ఒక బిడ్డను కదా, అయితే ఆయన చెప్పినది నేను చేస్తున్నానా? నిజంగా ఆయన చెప్పినది నేను చేస్తే నా ఒక జీవితంలో ఆయన ఒక మహిమ బయలుపరచబడుతుంది. ఆయన మహిమ బయలుపరచబడితే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే అనేకులు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచుతారు. వీళ్ళారా చాలా విచారకరమైన మాట ఏంటి తెలుసా? నేడు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో యేసు ప్రభు ఒక మహిమ బయలుపరచబడట్లేదు. దానికి కారణం ఏంటి తెలుసా? మనము ఆయన చెప్పినట్లు చేయట్లేదు.
మనకు నచ్చినట్లు మనం చేస్తున్నాం, మనకు తోచినట్లు మనం చేస్తున్నాం. ఆయన చిత్తము కాదు కానీ మన చిత్తాన్ని మనం జరిపించే వారుగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామో, మన చిత్త ప్రకారం మనం చేస్తున్నామో, మనకు నచ్చినట్లు మనకు తోచినట్లు ఎప్పుడైతే మనం చేస్తున్నామో, అప్పుడు ఏమవుతుంది? ప్రభుకు మహిమ రావట్లేదు, ప్రభు తన మహిమ బయలుపరచట్లేదు. అందుకే కదా అనేకులు ప్రభుందు నేడు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కారణం ఏంటంటే పరిచారకులమైన మనము ఆయన చెప్పినట్లు మనం చేయట్లేదు, కానీ మనకు నచ్చినట్లు మనం చేస్తున్నాం. ఇది అంత గంభీరమైన మాట. మరియా చెప్పిన మాట వాక్యం ఒక సారాంశముగా కనబడుతుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే ఇది వాక్యం ఒక సారాంశంగానే మనకు కనబడుతుంది. ఏంటి అంటే మనం చేసే బాధ్యత, మనం చేసే పని ఏంటంటే తెలుసా? ఆయన చెప్పినది చేయటమే. ఇదే మన పని, ఇదే మన బాధ్యత. మరి ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటాం. నిజంగా ఆయన చెప్పినట్లే నేను చేస్తానా? ఆయన చిత్తాన్ని గ్రహించి నేను జీవిస్తున్నానా? ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞ ప్రకారము విధేయుడై నేను ఉంటున్నానా? అలా ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో ఆయన మహిమ బయలుపరచబడుతుంది. మన సంఘాలు అలా ఉంటే ఖచ్చితంగా మన సంఘములో ఆయన మహిమ బయలుపరచబడుతుంది. మన జీవితాలు నిజంగా అలా ఉంటే మన జీవితంలో ఆయన మహిమ బయలుపరచబడుతుంది. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు, తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. రండి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నా జీవితంలో నేను ప్రభు చెప్పినట్లు చేస్తున్నానా, లేకపోతే నాకు నచ్చినట్లు నేను చేస్తున్నానా? నా జీవితంలో ప్రభు చిత్తాన్ని నేను గ్రహించానా? ప్రభు ఆజ్ఞను ఏంటో నేను తెలుసుకున్నానా? ఆ ఆజ్ఞ ప్రకారము, ఆ చిత్త ప్రకారము నేను జీవిస్తున్నానా? అలా జరిపించే వారుగా నేను ఉంటున్నానా? నన్ను నేను పరీక్షించుకోవడము చాలా మంచిది. పరిచారకులతోనే ఈ మాట మరి అన్నది. సరే, ఈ సాయంకాల సమయంలో ఇది మన అంశం కాబట్టి కొన్ని వ్యక్తుల జీవితాన్ని మనం చూస్తాం. వాళ్ళు ప్రభు చెప్పినట్లు చేసి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో వాళ్ళ ఒక మాదిరిని మనం కూడా గమనిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటదని ఆ జీవితాన్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. రండి, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయంకు రండి. జెనసిస్ చాప్టర్ 6, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము చివరి వాక్యం 22వ వాక్యం రాసుకోండి మీరు. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యము. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవా యావత్తు చేసెను. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యంలో నోవాహు గురించి మనం చదువుకుంటున్నాం. నోవాహు గురించి దేవుడే ఈ మాటను రాయించాడు, దేవుడే ఈ సాక్ష్యాన్ని రాయించాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన యావత్తు చేసెను అంటున్నాడు కదండి. నోహా డిడ్ అకార్డింగ్ టు ఆల్ దట్ ద లార్డ్ కమాండెడ్ హిమ్. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన యావత్తు చేసెను అని చూస్తున్నాం. ఎంత మంచి మాట అండి. దేవుడు నోహాకి దర్శనం ఇచ్చాడు. ఏమన్నాడంటే ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, సమస్త జీవరాశిని నేను హతమారుస్తాను. ఎందుకంటే నరులందరూ కూడా చెడిపోయారు, పాపంలో పడి ఉన్నారు. పాపాన్ని బట్టి నా ఉగ్రత వాళ్ళ మీద నేను కుమ్మరిస్తాను. అయితే నా ఒక దృష్టిలో నీవు కృపను పొందావు, నిన్ను నేను నీతిమంతుడుగా చూస్తున్నాను, నా కృపను నీకు ఇస్తాను. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఒక ఓడను తయారు చేయాలి. ఓకే, ఆ ఓడ కూడా ఎలా తయారు చేయాలి అనేది దేవుడు స్పష్టంగా అతనికి ఆ కొలతలన్నీ కూడా ఇచ్చాడు. ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎన్ని గదులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, తర్వాత ఏ చెక్కతో ఏ కర్రతో ఆ ఓడను తయారు చేయాలి, అవన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు, దేవుడు చెప్పాడు. అవన్నీ కూడా నోవహు రాసుకుని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇచ్చిన ఆ లెక్కల ప్రకారము, ఆయన ఇచ్చిన ఆ కొలత ప్రకారము ఆ నోహా ఆ ఆర్క్ ని లేకపోతే ఆ ఓడని తయారు చేశాడు. కాబట్టి 6వ అధ్యాయం చివరి వాక్యంలో దేవుడే ఈ మాటను రాయిస్తున్నాడు కదండి. నోవాహు ఏం చేశాడు చెప్పండి? యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. ఎంత చక్కటి మాట అండి. యెహోవా ఒక ఆజ్ఞని ఆయన పాటిస్తున్నప్పుడు అతను ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నోవాహు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీ మాటను నేను అంగీకరిస్తున్నాను, నీ చెప్పిన మాటకి నేను విధేయుడవుతున్నాను,
నీవు చెప్పినట్లు జరుగుతాదని నేను నమ్ముతున్నాను. తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు కదండి. నమ్మాడు కాబట్టి కదా ఆ ఓడని తయారు చేశాడు. విశ్వసించాడు కాబట్టి కదా ఆ ఓడని తయారు చేశాడు. కాబట్టి దేవుని యొక్క దర్శనం పొందినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, దేవుడు అతనికి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకి శిరస వహించాడు, అనగా విధేయుడయ్యాడు. కారణం ఏంటంటే విశ్వాసము. హెబ్రీ పత్రికలో అదే చదువుతున్నాం కదా, విశ్వాసాన్ని బట్టి నోవాహు ఆ ఓడని కట్టాడని చూస్తున్నాం. కాబట్టి విశ్వసించాడు. వీళ్ళ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటని మనం విశ్వసిస్తున్నామా? నిజంగా ఇలా జరుగుతుంది అని మనం నమ్ముతున్నామా? నోవా జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే నోవా కాలంలో అప్పటి వరకు వర్షం పడలేదు, ఎవరు కూడా వర్షము చూడలేదు, వరద వస్తుందంటే ఎవరికి తెలియదు. కానీ నోవా ఏం చేశాడు చెప్పండి? విశ్వసించాడు. నోవా ఏం చేశాడు? విశ్వసించాడు, ఆజ్ఞను పాటించాడు. ఆ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం ఏం చేశాడు చెప్పండి? ఆ ఓడని తయారు చేశాడు. తద్వారా ఏం జరిగింది చెప్పండి? తనకు వచ్చిన ఆశీర్వాదం ఏం తెలుసా? రక్షణని పొందాడు, రక్షించబడాడు. నోవా తరంలో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు, అందరూ నాశనం అయిపోయారు. అందరి మీద ఆ జలప్రలయమైన దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అయితే నోవాహు తన కుటుంబం ఏమైంది చెప్పండి? రక్షించబడింది. దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబడారు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మనం చేస్తే రక్షణ పొందుతాము, ఉగ్రత నుంచి మనము తప్పించబడతాము. వీళ్ళారా గమనిస్తాం ఈ విషయాన్ని. దేవుడిచ్చిన ఆజ్ఞని నోహా వలె మనము కూడా పాటిస్తే ఉగ్రత నుంచి మనం కూడా ఏమవుతాం చెప్పండి? తప్పించబడతాము, నశించిపోము, రక్షణ పొందుతాము. రక్షించబడడానికి మనం ఏమి చేయవసరం లేదు. ఆయన చెప్పిన ఆజ్ఞని మనం పాటిస్తే చాలు, ఆయన చెప్పిన మాటని మనం విశ్వసిస్తే చాలు, మనం రక్షణ పొందుతాము అనే పాఠము నోవాహు ద్వారా మనం నేర్చుకుంటున్నాం కదండి. ఎంత పెద్ద జలప్రలయం వచ్చిందండి, మొత్తం భూమి అంతా కూడా మునిగిపోయింది కదా. పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయాయి కదండి, ఉన్నత శిఖరాలు మునిగిపోయాయి, ప్రపంచం అంతా నీటిమయమైంది. నేను అంటాను ఇలాగా, ఇంత భయంకరమైన జల ప్రళయం వచ్చినప్పుడు కూడా ఒక్క నీటి చుక్క కూడా నోహా మీద పడలేదు. నాట్ ఈవెన్ వన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక్క నీటి చుక్క కూడా నోవా మీద పడలేదు అని నేను చెప్తాను. కారణం ఏంటి తెలుసా? నోవాహు దేవుని యొక్క మాటకి విధేయత చూపెట్టాడు కాబట్టి, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన చేశాడు కాబట్టి కనీసం ఒక్క చుక్క నీరు కూడా నోవాహు మీద పడలేదు. దీనికి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఒకసారి దానియేలు గ్రంథంకు రండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంకు రండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనకి షద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు కనబడుతున్నారు. షద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు ఆ 3వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహం తయారు చేశాడు. పెద్ద విగ్రహం తయారు చేసి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ సమకూర్చి అందరూ కూడా వాద్యాలు అవన్నీ వాయించినప్పుడు ఆ విగ్రహాన్ని మొక్కాలని ఒక ఆజ్ఞాపించాడు. ఇది రాజు ఒక ఆజ్ఞ. అయితే షద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు ఆ ఆజ్ఞను పాటించలేదు. ఎందుకు పాటించలేదంటే, షద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు యూదులు. ఈ యూదులకి దేవుడు తన ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చదవచ్చు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు ఏ విగ్రహానికి కూడా మొక్కకూడదు, ఏ విగ్రహం ముందు కూడా మీరు ఆరాధన చేయకూడదు, సాగలు పడకూడదు, విగ్రహాన్ని మీరు పూజించకూడదు అని దేవుడు చాలా స్పష్టమైన ఆజ్ఞ. ఆ మాట గమనించండి, యూదులకు ఇచ్చాడు. ఇప్పుడు షద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు ఒక అన్య దేశంలో అనగా బబిలోన్ దేశంలో ఉన్నారు. అయినా దేవుడు ఆజ్ఞ వాళ్ళకి గుర్తుంచి, అరే మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, మేము ఈ విగ్రహానికి మొక్కకూడదు. కాబట్టి నెబుకద్నెజరు ఆజ్ఞను పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేశారు? ఆ విగ్రహాన్ని వాళ్ళు మొక్కలేదు. రాజు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఎవరైతే ఆ విగ్రహం మొక్కరో వాళ్ళ గురించి ఒక అగ్నిగుండం తయారు చేశాడు. ఇంకా 7 రెట్టింపులు దాన్ని ఇంకా మంట పెంచి ఈ ముగ్గురిని దాంట్లో వేసేయమన్నాడు. అలాగే షద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు ఆ అగ్నిగుండంలో వేయబడారు. కానీ వాళ్ళతో పాటు దేవుని కుమారుడు లేకపోతే మనుష్య కుమారుడు వలె ఒకడు 4వ వ్యక్తి ఆ అగ్నిగుండంలో నడుస్తా కనబడాడు. నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యపోయాడు.
వీళ్ళేంటి కాలేదు, వీళ్ళేంటి ఏమి అవ్వలేదు అని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అగ్నిగుండం నుంచి బయటకు తీసుకురండి అన్నారు. చూడండి ఏం జరుగుతుంది 3వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మీరు రాసుకొని తర్వాత మీరు చదవండి. 27వ వాక్యంలో మనం చదువుతున్నాం. వాళ్ళు శద్రకు, మేషకు, అబేద్నగో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వస్త్రాన్ని వాళ్ళు చూస్తున్నారు. కనీసం ఆ వస్త్రంలో కాలిన వాసన ఏదైనా ఉందా అంటే అది లేదు. ఓలే వాళ్ళ దేహంలో కాలిన వాసన ఏదైనా ఉందా అంటే లేదు. కనీసం తల వెంట్రుకలు కూడా ఏమయ్యా చెప్పండి, కాలేదు కదండి. వాళ్ళ తల వెంట్రుకలు గాని, వాళ్ళ సాక్సులు గాని, వాళ్ళ దేహాలు గాని, వాళ్ళు వేసుకున్న దుస్తులు గాని, బట్టలు గాని ఎక్కడ కూడా చిన్న కాలిన వాసన కూడా లేదు. ఎందుకు కారణం ఏం చెప్పండి? దేవుని ఆజ్ఞని పాటించారు కాబట్టి. మరి ఏమన్నది? ఆయన మీతో చెప్పినది చేయుడి అనగా అనగా దేవుడు మీకే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞ ప్రకారం మీరు చేయండి. ఇదే మీ ధర్మము. నేటి క్రైస్తవ ప్రపంచంలో మనం కూడా పాటించవలసిన అతి చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ లేకపోతే జాగ్రత్త ఏంటి అంటే, నా దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తాడో నేను అదే చేసేవాడుగా ఉండాలి. అలా చేస్తేనే ఆయన మహిమ నా జీవితంలో బయలుపరచబడుతుంది. అలా చేస్తేనే గొప్ప సూచక్రియలు నేను కూడా చూడగలను. అలా చేస్తేనే అనేకులు నా ద్వారా కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళారా గమనిస్తాం ఈ విషయాన్ని. ఓకే, శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కనీసం కాలిన వాసన కూడా రాలేదు. అందుకే నోవాహు మీద కూడా ఒక్క చుక్క నీరు కూడా పడలేదు. కారణం ఏంటంటే నోవాహు దేవుడు ఆజ్ఞ ప్రకారము చేశాడు. దేవుని ఒక ఉగ్రత నుంచి తప్పించబడాడు, గొప్ప రక్షణాన్ని పొందాడు, తన కుటుంబాన్ని కూడా రక్షించగలిగాడు. కారణం ఏంటంటే దేవుని ఒక మాటకి విధేయుడయ్యాడు. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి నోవాహు మనకేం చెప్తున్నాడంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం చేస్తే ఉగ్రత నుంచి తప్పించబడతాము, రక్షణ పొందుతాము, ప్రభు యందు ఆనందిస్తాము. సరే, రెండో వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండంలో రండి. ఎక్సోడస్ చాప్టర్ 40, నిర్గమాకాండము 40వ అధ్యాయం. అక్కడ మోషే కనబడుతున్నారు మనకి. జాగ్రత్తగా గమనించండి. నిర్గమాకాండము 40వ అధ్యాయం 16వ వాక్యము చదివితే, ఆ ప్రకారము మోషే చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అనే మాట చదువుతున్నాం కదండి. కాబట్టి ఇక్కడ మోషే కనబడుతున్నాడు మనకి. మోషే గురించి కూడా దేవుడు రాయించిన సాక్ష్యం ఏంటి అంటే, దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారము మోషే చేసెను. దేవుడు మోషేకి ఏం ఆజ్ఞాపించాడు? దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము ఎలా కట్టాలో చెప్పాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఇజ్రాయేలీలు నా గురించి ఒక నివాస స్థలము తయారు చేయాలన్నాడు. ఆ నివాస స్థలం ఏంటంటే ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారము ఎలా కట్టాలో, దాంట్లో తెరలు ఎలాగుండాలి, మందసము ఎలాగుండాలి, దీపకం ఎలా ఉండాలి, తైలము ఎలా తయారు చేయాలి, యాజకుల వస్త్రం ఎలా ఉండాలి, అన్ని విషయాలు చాలా స్పష్టంగా దేవుడు మోషేకి బయలుపరిచాడు. నిర్గమాకాండము 35వ అధ్యాయం నుంచి నిర్గమాకాండము 40వ అధ్యాయం వరకు మోషే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టే పనిలో ఉన్నాడు. నిర్గమాకాండము 35వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయము 15వ వాక్యం వరకు కూడా మోషే ఏం చేస్తున్నాడంటే ఈ ప్రత్యక్ష గుడారంని కడుతున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం కట్టేసిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. ఎంత చక్కటి మాట అండి. మోషే చాలా జ్ఞానవంతుడు. ఐగుప్తులో సకల విద్యను నేర్చుకున్నాడు. ఐగుప్తులో చాలా మంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఐగుప్తులో పెద్ద పెద్ద కట్టడాల్ని కట్టాడు మోషే, పెద్ద పెద్ద భవనాల్ని కట్టాడు. పెద్ద పెద్ద భవనాన్ని కట్టేవాడు ఒక గుడారం కట్టుట అనేది అది చాలా సులువైంది. అయితే మోషే ఎక్కడ కూడా తన జ్ఞానాన్ని వాడలేదు, ఎక్కడ కూడా తన బలాన్ని వాడలేదు, ఎక్కడ కూడా తన శక్తిని వాడలేదు, తన ఒక జ్ఞానాన్ని ప్రదర్శించలేదు, దేవుడికి ఏం సలహా ఇవ్వలేదు, దేవుని మాటకి ఏమి వ్యతిరేకం చెప్పలేదు, ప్రభువా ఇలా కాదు అలా చేస్తామని ఏమి మాట్లాడలేదు. మనకు తెలుసు కదండి, మనకు కొంత జ్ఞానం వస్తే చాలు, మనం ఎంత సలహాలు ఇస్తాము, మనకు కొంత శక్తి ఉంటే, కొన్ని సామర్థ్యం ఉంటే, కొంత పలుకుబడి ఉంటే, కొంత ప్రభావం ఉంటే మనం ఎంత సలహాలు ఇచ్చేవాడుగా ఉంటాము. ఇలా కాదు అలా, అలా కాదు అలా చేస్తే బాగుంటది అని
ఇతరుల మాటని మనము వ్యతిరేకించే వారుగా ఉంటాం. కానీ మోసే అలాగే మాట్లాడేది. నిజంగా చెప్పాలంటే మోసే చాలా జ్ఞానవంతుడే, మంచి జ్ఞానం ఉంది, ఐగుప్తు విద్య నేర్చుకున్నాడు, అన్ని విషయాలు బాగా తెలుసు. కానీ ఎక్కడ కూడా దేవుని మాటకి జవదాటలేదు, దేవుణ్ణి ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. ప్రభా ఇలాగెందుకు, అలా చేస్తే బాగుంటది కదా, ఈ రంగు కాదు ఆ రంగు వాడితే బాగుంటది కదా, ఈ చెక్క కాదు ఆ చెక్క అయితే ఇంకా బాగుంటది కదా అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. అందుకే దేవుడు మోషే గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు తెలుసా? అతను నా ఇంటిలో నమ్మకమైన వాడు, ఈ భూలోకంలో అతను వంటి సాత్వికుడు మరి ఎవరు లేరు. అవునండి, సాత్వికము ఎలా ప్రదర్శించబడుతుంది తెలుసా? మనకి శక్తి ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు కూడా మనం మౌనంగా ఉండి దేవుని ఒక మాటకి మనం విధేయత చూపెడితే దేవుడు అంటున్నాడు నువ్వు సాత్వికుడు. మోషే ఏం చేశాడు చెప్పండి? దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేశాడు. అదే అధ్యాయంలో మీరు 34వ వాక్యం చదివితే, ప్రత్యక్ష గుడారము మోషే కట్టినప్పుడు దేవుని ఒక తేజస్సు మహిమ ఆ గుడారం మీద దిగి వచ్చింది అని మనం చూస్తున్నాం. ఎందుకు అలా జరిగిందంటే మోషే అంతా కూడా దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే చేశాడు. దేవుడు ఆ కార్యాన్ని చూసి ఎంతో ఆనందించి తన ఒక మహిమను ఆ ప్రత్యక్ష గుడారం మీద తీసుకొచ్చాడు. ఆ గుడారం అంతా కూడా దేవుని ఒక తేజస్తో, దేవుని ఒక మహిమతో నిండిపోయింది కదా. యాజకులు కూడా నిలవలేకపోయారని చూస్తున్నాం. దేవుడు ఆమోదించాడు, ముద్రించాడు, దేవుడు ఆనందిస్తున్నాడు ఆ పనిలో. వీళ్ళారా, మోసే చేసింది సర్వీస్, పరిచర్య. దేవుని ఒక పరిచర్య చేసినప్పుడు, దేవుని ఒక మందిరం కట్టే పరిచర్య మనం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము మనం చేయాలి. మనకి నచ్చిన ప్రకారం కాదు, మన శక్తి సామర్థ్యం బట్టి కాదు. దేవుడు మోసే ప్రత్యక్ష గుడారము కట్టుట, నేటి కొత్త నిబంధనలో దేవుడు యొక్క మందిరాన్ని కట్టుట. దేవుని యొక్క మందిరాన్ని మనం ఎలా కట్టాలి, దేవుని యొక్క సంఘాన్ని మనం ఎలా కట్టాలి, సంఘంలో మనం ఎలా పరిచర్య చేయాలంటే ప్రతిదీ కూడా అడుగడుగున ఆయన మనకు బయలుపరిచినట్లు, ఆయన మనకు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన ఎలాగైతే మనకు చెప్తాడో అలాగే మనం చేసేవారుగా ఉండాలి. మన సేవ ప్రభు స్వీకరించాలి అంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి. మోసే పరిచర్య చేస్తూ కనబడుతున్నాడు, ప్రత్యక్ష గుడారంని కట్టాడు, ప్రజల్ని సమకూర్చాడు, ప్రజల్ని ప్రేరేపించాడు, ప్రజల్ని నడిపించాడు, ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఎలా చేయగలిగాడంటే దేవుడు మాట చెప్పున, దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అలాగే. కాబట్టి మొదటిది రక్షణ విషయంలో చూసుకుంటే, రెండోది పరిచర్య, మందిరము కట్టే విషయంలో, మందిరంలో పరిచర్య చేసే విషయంలో కూడా మనం ఏం చేసేవారుగా ఉండాలి చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించేవారుగా ఉండాలి. మోసే మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. సరే, మూడో వ్యక్తి గురించి వచ్చేద్దాం. మూడో వ్యక్తి యెహోషువ. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యము మీరు జాగ్రత్తగా రాసుకోండి, తర్వాత మీరు చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోషువతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు ఒక ధర్మశాస్త్రంని మోసే ద్వారా ఇచ్చాను, అనగా ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు. ఆ ధర్మశాస్త్రం ప్రకారము చెప్పుటకును చేయుటకును జాగ్రత్త పడు అన్నాడు. అనగా దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు తెలుసా? నీవు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ నువ్వు సఫలం అవ్వాలి అంటే నా మాటల్ని నువ్వు గైకోవాలి, నా ఆజ్ఞని నువ్వు పాటించాలి. అప్పుడు నీ మార్గం అన్నిటిలో నేను నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్పు చేస్తాను, సఫలము చేస్తాను, నువ్వు జయిస్తావు. ప్రియులారా, యెహోషువ దేవుడు ఆజ్ఞ ప్రకారము చేసి ఆ వాగ్దానం దేశం అంతా కూడా స్వతంత్రంగా ఇచ్చాడు. యుద్ధము చేశాడు, రాజుల్ని ఓడించాడు, దేశాన్ని స్వతంత్రించుకున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకి పంచిపెట్టాడు. ఒక జయవంతమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మనం చేసేవారుగా ఉండాలి. అది యెహోషువ ఒక మాదిరి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒక విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఒక ఫలితమైన, జయవంతమైన, సఫలమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే యెహోషువ వలె దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడిన రీతిగా, ఆయన మనకు ఆజ్ఞాపించిన రీతిగా మనం చేయాలి. ఈ యొక్క వాక్యం నుంచి కుడి గాని ఎడమ గాని మనం తిరగకూడదు. దేవుడు తన వాక్యంలో ఎలాగైతే రాయించాడో అలాగే తూచా తప్పకుండా మనము పాటిస్తే మనము కూడా జయవంతమైన, సఫలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలము. ఆయన ఆజ్ఞా ప్రకారము యెహోషువ కూడా చేశాడు.
యెహోషువ కూడా అలాగే నడిచాడు. ప్రభు ఎక్కడైతే వెళ్ళి నువ్వు పోరాడు అన్నాడు, వెళ్ళి పోరాడాడు. ఎక్కడైతే నువ్వు వెళ్ళొద్దు అన్నాడో అక్కడికి వెళ్ళలేదు. ఆ రాజుల్ని ఎలాగ ఓడించాలో, ఏమి చెయ్యాలో అవన్నీ ప్రణాళికల దేవుడు ఏమైతే చెప్పాడో అలాగే చేశాడు. యెరికో గురించి మనకు బాగా తెలుసు కదా. యెరికో పట్టణాన్ని ఎలా జయించాలని దేవుడు చెప్పాడో అలాగే చేశాడు యెహోషువ. ఇంకేం కొత్తగా ఏం చేయలేదు. ఇదిగో 7 రోజులు ఆ ఒక యెరికో పట్టణం చుట్టూరు మీరు తిరగాలంటే యెహోషువ అలాగే చేశాడు. 7వ రోజు మీరు 7 సార్లు తిరిగి బోర్లు ఊదాలంటే అలాగే చేశాడు కదండి. కాబట్టి ఆ పట్టణాన్ని జయించాడు, ఆ ఒక ప్రదేశాన్ని జయించాడు. జయవంతమైన క్రైస్తవ జీవితము జీవించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ ప్రకారము మనము చేయాలి. ఆయన ఆజ్ఞ ప్రకారము మనము జీవించాలి. ఆయన ఆజ్ఞ అనగానే ఆయన ధర్మశాస్త్రము. ఆయన అంటున్నాడు కదా, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం పాటించుటకు నువ్వు జాగ్రత్తగా పడు. అలా చేస్తే ఏమవుతుంది? నీవు సఫలమవుతావు. మన క్రైస్తవ జీవితంలో సఫలత మనకు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించేవారుగా ఉండాలి. ఇది 3వది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మరియా చెప్పిన మాట అంత గంభీరమైన మాట చూడండి. సామాన్యమైన మాటే చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. కానీ భక్తుల జీవితంలో మనం చూస్తున్నాము, ఈ భక్తులందరూ కూడా దేవుడు వాళ్ళకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారమే వారు జరిపించి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు. నోవహ రక్షణను పొందుకున్నాడు, ఉగ్రతను తప్పించబడ్డాడు. మోషే మంచి పరిచయం చేశాడు, దేవుని యొక్క మహిమ తేజస్సు చూడగలిగాడు. యెహోషువ దేవునాజ్ఞ ప్రకారం చేసి వాగ్దానం దేశంని స్వతంత్రించుకున్నాడు, ఇజ్రాయేలుకి అది పంచిపెట్టాడు. జయవంతమైన క్రైస్తవ జీవితము ఎలా జీవించగలమో దాని రహస్యము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మనం చేస్తేనే అని మనం చూస్తున్నాం ప్రియులారా. మరొక వ్యక్తి చూద్దాం, ఏలియా. 4వ వ్యక్తి ఏలియాని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం వద్దాం. 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వాక్యంలో మనకి ఏలియా అనే వ్యక్తి కనబడుతున్నాడు, గొప్ప ప్రవక్త. అక్కడ ఉన్న సందర్భము మనందరికి బాగా పరిచయమైంది. అహాబు రాజు రాజ్యం చేస్తున్న దినాల్లో అక్కడ భయంకరమైన విగ్రహారాధన జరిగేది. బయలుదేవతని వాళ్ళు ఆరాధించేవారు. బయలు ప్రవక్తని ఆ కర్మేలు కొండ మీద ఏలియా సమకూర్చాడు. వాళ్ళకు ఒక సవాల్ ఇచ్చాడు ఇజ్రాయేలీలందరికీ. యెహోవా దేవుడైతే మీరు యెహోవానే సేవించుడి, బయలుదేవత దేవుడైతే మీరు బయలుదేవతని పూజించుడి అన్నాడు. తర్వాత వాళ్ళకు ఒక సవాల్ ఇచ్చాడు, ఒక బలిపీఠం కడతాం, ఆ బలిపీఠం మీద ఒక బలి పశువుని పెడతాం, మనం మన దేవుడితో ప్రార్థన చేస్తాం. ఏ దేవుడైతే ప్రార్థన ఆలకించి ఆకాశం నుంచి అగ్ని పంపించి ఆ బలిపీఠంని బలి పశువుని దహింపు చేస్తాడో అతని నిజమైన దేవుడు అని ఒక సవాల్ ఇచ్చాడు. బయలుదేవత ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కేకలు వేశారు, చాలా వాళ్ళ దేహాన్ని గాయపరిచారు, కానీ ఏమి జరగలేదు, పైనుంచి అగ్ని ఏమి రాలేదు. ఇప్పుడు 36వ వాక్యం మీరు చదవండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వాక్యంలో ఆ సాయంకాల ప్రార్థన సమయంలో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా చేసిన ప్రార్థనలో ఒక మాట ఏమంటాడంటే చివరి భాగంలో ఇలా రాయబడింది, నేను నీ దాసుడునని ఇవన్నీ కూడా నీ మాట చెప్పున, లేకపోతే నీవు సెలవిచ్చావు కాబట్టి ఇవన్నీ చేస్తుని అని రుజువుపరచుటకు అన్నాడు. ఏమంటున్నాడు? నేను నీ దాసుడును, ఇవన్నీ కూడా నీవిచ్చిన సెలవు ప్రకారము అనగా నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారము చేస్తున్నాను అంటున్నాడు. ఏలియా ఏం చేస్తున్నాడు? తన సొంత శక్తి కాదు, తనకు నచ్చింది కాబట్టి ఈ సవాల్ ఇస్తలేదు, కానీ ఏంటంట దేవుడు ఆజ్ఞాపించాడు, నీ సెలవు చెప్పున, నీ మాట చెప్పున అన్నాడు. ప్రతి దేవునికి దాసుడు ఈ ప్రార్థన చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రతి దేవుని దాసుని జీవితంలో ఇది అలవాటు అయి ఉండాలి. ఏంటి అది అంటే, దేవుడు ఏదైతే సెలవిస్తాడో అదే చేయాలి. నేను నీ దాసుడినని ఇవన్నీ కూడా నీ మాట చెప్పున చేస్తున్నానని తన ప్రార్థనలో బయలుపరుస్తున్నాడు. ఏలియా కూడా ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆజ్ఞ ప్రకారము చేశాడు. ప్రియులారా, గమనిస్తామా? ఏలియా దేవుని ఆజ్ఞ ప్రకారము చేసి ఏం చేశాడు? దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఇజ్రాయేలీలో అందరూ కూడా యెహోవాయే దేవుడని వాళ్ళు నమ్మునట్లు చేశాడు. అది మన జీవితంలో దేవుని దాసులనే మనం అంటున్నాం, దేవుని సేవకులనే మనం చెప్తున్నాం. అయితే దేవుని ఒక మాట ప్రకారం మనం చేసేవారుగా ఉంటున్నామా?
దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే మనం జరిపించే వారుగా ఉంటున్నామా? అసలు దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితంలో ఏముందో మనం తెలుసుకుంటున్నామా? ఆయన చిత్తం ఏంటో మనము తెలుసుకుంటున్నామా? దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు, దేవుడు మనకి ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు దానికి విధేయత మనం చూపెడుతున్నామా? ఆ మాట ప్రకారము ఆ విధంగానే మనం చేస్తున్నామా? నోవాహ చేశాడు కదా, మోషే చేశాడు కదా, యెహోషువ చేశాడు కదా, ఏలియా చేశాడు కదా. మనం ఏదైనా మినహాయింపు తీసుకోగలమా? మనం వాళ్ళకన్నా గొప్ప వాళ్ళమా? కాదు కదా. వాళ్ళు వలె ఆ అడుగుజాడలో మనం నడిచి, యెహోవా మనకి సెలవు ఇచ్చిన ప్రకారం, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారము మనం చేస్తే అనేకమైన ఆశీర్వాదం, అనేకమైన దీవెనలు, గొప్ప కార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు మన జీవితంలో కూడా మనం చూడగలము. దేవుడు మన జీవితంలో కూడా తన మహిమను బయలుపరచగలడు. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ దేవుడు తన మహిమను బయలుపరిచేవాడుగా ఉంటున్నాడని ఒక సత్యాన్ని సాయంకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం. నా జీవితంలో ఆ విధేయత ఉందనుకోండి, దేవుడు తన మహిమను నాకు బయలుపరుస్తాడు. నా సంఘంలో ఆ విధేయత ఉందనుకో, నా సంఘంలో దేవుడు తన మహిమను బయలుపరుస్తాడు. నా కుటుంబంలో ఆ విధేయత ఉందనుకో, దేవుడు తన మహిమను నా కుటుంబంలో బయలుపరుస్తాడు. వీళ్ళారా గమనిస్తాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో మన సంఘ జీవితాల్లో కానీ, మన కుటుంబ జీవితాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎందుకు దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతున్నాము? కారణం ఏంటంటే ఆయన మాట చెప్పున మనం చేయట్లేదు. మనకు నచ్చింది మనం చేస్తున్నాం. మన ఇష్టానుసారంగా మనం చేస్తాం. పరిచర్య అయినా సరే, ప్రార్థన అయినా సరే, ఆరాధన అయినా సరే, పాటలైనా సరే, అన్ని మన చిత్తమే, మన ఇష్టమే. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరిపిస్తేనే మహిమ. వీళ్ళారా గమనిస్తాం ఈ విషయాన్ని. చూడండి, సమూయేలుతో మాట్లాడుతూ షౌలుతో మాట్లాడుతూ సమూయేలు ఏమన్నాడు చూడండి. దేవుని ఆజ్ఞ ప్రకారం మనకు చేయకపోతే నష్టం ఏంటో ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంకు రండి. 1 Samuel chapter 13. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13 తర్వాత 14 వాక్యాలు మనం చూసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదువుకుంటే అక్కడ సమూయేలు షౌలుతో మాట్లాడుతూ, నీవు యెహోవా ఆజ్ఞను గైకొనుకుంటా మూర్ఖత్వము చేసావు అన్నాడు. యెహోవా ఆజ్ఞని నువ్వేం చేసావంట? గైకొనలేదు. తద్వారా నువ్వేం చేస్తావంట? మూర్ఖంగా ప్రవర్తించాడు. ఎవరైతే దేవుని ఒక ఆజ్ఞ ప్రకారము జరిపించిరో వారు ఏం చేస్తారంట? మూర్ఖత్వము చేస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు షౌలుకు ఒక ఆజ్ఞాపించాడు, కానీ షౌలు ఆజ్ఞని పాటించలేదు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. సమూయేలు ద్వారా షౌలుకు చెప్తున్నాడు, అయ్యా, షౌలుతో సమూయేలు అంటున్నాడు, దేవుడు ఆజ్ఞ ప్రకారం నువ్వు జరిపించలేదు కాబట్టి నీ రాజ్యము నిలవదు అంటున్నాడు. నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను తీసివేసి నీకు బదులు మరొక వ్యక్తిని నియమిస్తాడు అని 13వ అధ్యాయం 13, 14 వాక్యాలు చదవండి. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుడు సౌల్ని చాలా హెచ్చించాడు. ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయిన స్థానాన్ని షౌలుకి దేవుడు ఇచ్చాడు. షౌల్ని ఇంకా స్థిరపరుస్తానని, షౌలు కుటుంబాన్ని స్థిరపరచాలని దేవుడు తలంచాడు. గొప్ప హెచ్చైన స్థానము, అధికారము, తన ప్రజల్ని నడిపించే ఒక ధన్యత షౌలుకి దేవుడు ఇచ్చాడు. కానీ షౌలు ఆ ధన్యతను ఎలా పోగొట్టుకున్నాడంటే దేవుని ఆజ్ఞ ప్రకారం చేయకుండా ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా బాధ్యతతో ఈ మాట చెప్తున్నాను. దేవుని సేవకులమైన మనము, పెద్దలమైన మనము జాగ్రత్త పడతాం. దేవుడు మనకి మంచి స్థానాన్ని ఇచ్చాడు, సంఘంలో హెచ్చైన స్థానం ఇచ్చాడు, సంఘ పెద్దగా చేశాడు, సేవకుడిగా చేశాడు, ఉన్నతమైన స్థానము, అధికారము, తన ప్రజల్ని నడిపించే భాగ్యం మనకిచ్చాడు. అయితే ఆయన ఇష్టానుసారంగా, ఆయన ఇచ్చిన ఆజ్ఞా ప్రకారం మనం చేయకపోతే మన స్థానాన్ని మనం పోగొట్టుకునే వారుగా ఉంటాం. షౌలు దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క ఆజ్ఞా ప్రకారం చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని పక్కన పెట్టేశాడు. అతని బదులు దావీదుని దేవుడు లేపాడు. ఇలా గమనిస్తాం. దేవుడు నీకు ఏదైనా మంచి స్థానం ఇచ్చాడా? హెచ్చైన స్థానం ఇచ్చాడా? ఆ స్థానాన్ని కాపాడుకో. దేవుని ఆజ్ఞని పాటించు. దేవుడు నీకు ఏదైతే సెలవిస్తున్నాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞ ప్రకారము చేస్తే నువ్వు నిలిచి ఉంటావు, స్థిరముగా ఉంటావు. దేవుని ఒక ఆజ్ఞ ప్రకారము నువ్వు చేయకపోతే నీ పరిచర్య నిలవదు, నీ స్థానము నిలవదు.
దేవుడు పక్కన పెట్టించి తొలగించి మనకు బదులుగా మరొక వ్యక్తిని నియమిస్తాడు. జాగ్రత్త సుమా, దేవుని ఒక ఆజ్ఞని పాటిస్తాం. సౌలు ఎంత మూర్ఖత్వం చేశాడు. దేవుని ఆజ్ఞను పాటించుకుంటా ఆ ఆజ్ఞని పక్కన పెట్టేసి తన ఇష్టానుసారంగా చేస్తే ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడు. తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, తన పరిచర్యను పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మనం కూడా దేవుని ఆజ్ఞా ప్రకారం చేయకపోతే మన స్థానాన్ని మనం పోగొట్టుకునే వారుగా ఉంటాము, మన పరిచర్యని మనం పోగొట్టుకునే వారుగా ఉంటాము, మన అధికారాన్ని మనం పోగొట్టుకునే వారుగా ఉంటాము. ఎంత గొప్ప పాఠం ఉంది. యెహోవా సెలవు ప్రక్కన ఆయన మాట చెప్పున మనం చేయాలి. చూడండి, ఇప్పుడు శిష్యులు ఇంకొక రెఫరెన్సెస్ చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం రండి. లూకా సువార్త 5వ అధ్యాయం, ఇంకా ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 5 నుంచి కింద చదివితే మనకు వాక్య భాగం అర్థమవుతుంది. మనం 5వ వాక్యం చదువుని ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యేసు ప్రభు గలిలయ తీరంలో వచ్చారు. యేసు ప్రభు గలిలయ తీరంలో వచ్చినప్పుడు అక్కడ కొన్ని దోణులు గలిలయ సముద్రం పక్కన ఉన్నాయి. దాంట్లో సీమోన్ పేతురు ఒక దోణిని ప్రభు వాడుకున్నాడు, ప్రసంగం ఇచ్చాడు. తర్వాత ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత సీమోను పేతురుతో ప్రభు అంటున్నాడు, సీమోను, నీ యొక్క దోణిని ఆ లోతునికి నడిపించు అని. అప్పుడు ఏం జరిగింది? సీమోను ఏమంటున్నాడు? ప్రభు అన్నాడు, నువ్వు లోతునికి నడిపించి నీ వలనయ్యి అన్నాడు. సీమోన్ అన్నాడు, వెళ్ళినవాడా, మేము రాత్రంతా కష్టపడాము కానీ ఒక్క చేప కూడా మేము పట్టలేదు. అయితే ఒక మాట జోడిస్తున్నాడు, అది మీరు చదవండి. 5వ అధ్యాయం 5వ వాక్యం. సీమోన్ పేతురు ఏమంటున్నాడు తెలుసా? అయినను, బట్ అన్నాడు ఇంగ్లీష్. అయినను నీ మాట చెప్పిన వల వేతుము అన్నాడు. ఏమంటున్నాడు? రాత్రంతా మేము ప్రయాసపడాము, అస్సలు ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. ఆయనను నువ్వు చెప్తున్నావు కాబట్టి, నీవు సెలవిస్తున్నావు కాబట్టి, నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి నీ మాట చెప్పున ఏం చేస్తామన్నాడు? వల వేస్తున్నాడు. ఏం జరిగింది? విస్తారమైన చేపలు పట్టారు. రాత్రంతా మరి ప్రయాసపడారు కదా, ఒక చేప కూడా పట్టలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, వీళ్ళు ఎప్పుడైతే ప్రభు మాటకి లోబడారో అక్కడ గొప్ప సూచక్రియని వాళ్ళు చూశారు. నీ మాట చెప్పున వల వేస్తాను అన్నాడు. ప్రభు నీ ఆజ్ఞ నేను పాటిస్తాను. ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి ప్రభు ఆజ్ఞని పాటిస్తున్నాడంటే దాని వెనకాల విశ్వాసం ఉంటుంది. విశ్వసిస్తేనే కదా ఆ పని మనం చేస్తాం. మనకి నమ్మకం లేదనుకోండి, మనకు విశ్వాసం లేదనుకోండి, ఆ పని మనం చేయం కదా. భక్తులు కూడా అంతే. వాళ్ళందరూ కూడా ఈ గొప్ప కార్యాన్ని ఎలా చేయగలిగారంటే విశ్వాసము, విధేయత. విధేయత వెనకాల ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది. ఇది గమనించాలి. సరే, చివరిలో మరొక వాక్యాంశాన్ని చూసి మనం ముగిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నారు. ఆ యెరూషలేములో ప్రవేశంకై ప్రభువుకు ఒక గాడిద పిల్ల కావాలి. శిష్యులకు ఆజ్ఞాపించారు, మీరు ఫలానా ఊరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల మీకు దొరుకుతుంది, దాన్ని కట్టెలు విప్పి తీసురండి అన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వాక్యంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శిష్యులు వెళ్ళి ప్రభువు అతనికి వాళ్ళకి ఆజ్ఞాపించిన ప్రకారము చేశారు. అది మాట అక్కడ రాయబడి ఉంది, గమనించారు. శిష్యులు ఏం చేశారు? శిష్యులు వెళ్ళి యేసు ప్రభు వాళ్ళకి ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ప్రకారమే వాళ్ళు చేశారు. ఇందాక మనం మొదట్లో ఒక వాక్యాంశం చదువుకున్నాం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అది ఎప్పుడు తెలుసా? యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభం చేసిన దినాల్లో. ఇది ఎప్పుడు? యేసు ప్రభు పరిచర్య ముగింపు దినాల్లో. కాబట్టి యేసు ప్రభు ప్రారంభించిన దినాల్లో శిష్యులకి ఏం చెప్పబడిందంటే, పరిచారకులు ఏం చెప్పబడిందంటే, ఆయన మీకు సెలవిచ్చింది చేయుడి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ పాఠాన్ని నేర్చుకున్నారా లేదా అంటే, చూడండి, ఆ పాఠాన్ని వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు. యేసు ప్రభు పరిచర్య చివరి దినాల్లో మనం ఏం చదువుతున్నాము? వాళ్ళు ఏం చేశారంటే, శిష్యులు ప్రభు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు చేశారు. ఆ పాఠాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. అయ్యా బాబు, ప్రభు చెప్పినట్లు చేస్తేనే ఆశీర్వాదము, ప్రభు చెప్పినట్లు చేస్తేనే ఫలిస్తాము, ప్రభు చెప్పినట్లు చేస్తేనే జయిస్తాము, ప్రభు చెప్పినట్లు చేస్తేనే మనకి ఆనందము, సంతోషము, లేకపోతే కన్నీరు, దుఃఖమే అని వాళ్ళకి అర్థమైపోయింది. మరి మనకు అర్థమవుతుందా? మనకు అర్థమైందా? ఇది చాలా సామాన్యమైన విషయము, కానీ చాలా గంభీరమైన విషయము. ఆయన మీతో చెప్పినది చేయుడి.
ఇలా ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. నేను క్రైస్తవుడు అంటున్నాను, ప్రభువుని వెంబడిస్తున్నాను, ప్రభు సేవకుడుగా నేనున్నాను. అయితే ఆయన చెప్పినట్లు నేను చేస్తున్నానా, లేకపోతే నాకు నచ్చినట్లు నేను చేస్తున్నానా? నేను చేసేది, నేను పాడే పాటైనా, నేను ప్రార్థించే ప్రార్థనైనా, నేను చేసే ఆరాధనైనా అంత నా చిత్తము, నా ఇష్టమా, లేకపోతే ప్రభు చిత్తానుసారంగా ప్రభు ఆజ్ఞను బట్టి నేను చేస్తున్నానా? ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడానికి నేను ఏదైనా ప్రయత్నిస్తున్నానా? ప్రభు వాక్యాన్ని నేను చదువుతున్నానా? వాక్యంలో ప్రభు ఒక ఆజ్ఞ నేను గమనిస్తానా? ప్రభు చిత్తాన్ని నేను అర్థం చేసుకుంటున్నానా? దాని ప్రకారం నేను చేస్తున్నానా? ప్రభు నాకు ఏదైనా బయలుపరిచినప్పుడు, నాకేదైనా చెయ్యి అని చెప్పినప్పుడు ఆ విధంగా నేను చేస్తున్నానా, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను చేస్తున్నానా? ఇలా చాలా గమనించాలి విషయాన్ని. యోనా గురించి జ్ఞాపకం చేసుకుని నేను ముగించేస్తాను. యోనాకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నినివే పట్టణంకి వెళ్ళి ఆ పట్టణం విరోధంగా నువ్వు ప్రచారం చేయమన్నాడు. నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ప్రచారం చేయమన్నాడు. యోనాకి ఇష్టం అవ్వలేదు. యోనా ఏం చేశాడు తెలుసా? దేవుడి చిత్తం ఎవరు చేస్తారులే, దేవుడి ఆజ్ఞని ఎవరు పాటిస్తారులే, నేను చేయనులే అని ఏం చేశాడు? పక్కన పెట్టేసి తన దారి తను వెళ్ళిపోయాడు. ఎంత శ్రమకు లోనయ్యాడో మనకు తెలుసు. సముద్రం ప్రయాణంలో, మధ్య ప్రయాణంలో సముద్రంలో వేయబడాడు. 3 దినము చాప కడుపులో ఉన్నాడు. చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. తర్వాత పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేసి, ప్రభు సరే నువ్వు చెప్పినట్లు నేను చేస్తానని ఒప్పుకున్నప్పుడు చేప కడుపు నుంచి బయటకు వచ్చాడు. నినివే పట్టణంలో గొప్ప మార్పుని తీసుకొచ్చాడు. బహుశా నీవు నేను ఇవాళ యోనా వలె ఉన్నామేమో. దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరిచాడు, కొన్ని ఆజ్ఞలు మనకు చెప్పాడు. ఎవరు చేస్తారులే, ఇవన్నీ సాధ్యమా కాదా అని నమ్ముకుంటా మన దారిలో ఉన్నామేమో. అందుకే ఇబ్బందులో ఉన్నాము, అందుకే చీకట్లో ఉన్నామేమో, అందుకే బాధపడుతున్నామేమో. ఈ సాయంకాల సమయంలో యోనా వలె మన మనసుని మనం మార్చుతాం. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు చెప్పిన ఆజ్ఞ నేను పక్కన పెట్టి నా దారిని నేను వెళ్ళిపోయాను ప్రభా, నన్ను క్షమించు. ఇదిగో నీ వాక్యం దగ్గరికి వస్తున్నాను, నువ్వు ఏదైతే చెప్తావో అదే చేస్తాను ప్రభా. నీ చిత్తాన్ని నేను పూర్తిగా నెరవేర్చేవారుగా ఉంటాను ప్రభా. మన ప్రభైన యేసుక్రీస్తు ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడుకోండి, దేవుని తృప్తిపరిచాడు కదా. అలాగా మనము కూడా యేసు ప్రభు లాగే ప్రభు ఒక చిత్తాన్ని, దేవుని ఒక చిత్తాన్ని తెలుసుకొని సంపూర్ణంగా దాన్ని నెరవేర్చి ప్రభు నామాన్ని మనము ఘనపరుస్తాం. తద్వారా మన జీవితాల్లో ప్రభు తన మహిమను బయలుపరుస్తాడు. ఆ మహిమను చూసి అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సాయంకాల సమయంలో ఈ చిన్న తలంపు ప్రభు మన వినికిడిలో దీవించిన గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడిని ఎంతగానో స్తుతిస్తాను. అలాగే రాజారావు అన్నను కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. నాకు ఇచ్చిన ఈ అవకాశంపై అన్నతో కూడా మంచి పరిచయం ఉంది. అనేక సంవత్సరాల క్రితం అన్నతో నేను అనపర్తి మహేంద్రవాడలో నేను కలిశాను.